Hi guys, what's up? Good morning. Welcome back to Jahit Vlogs. Welcome back to one more vlog. ఈరోజు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. 7:30 అయింది టైము. ఒక 15 minutes బ్యాక్ అట్లా లేచి కాసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ నుండి చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. మార్నింగ్ కంటే నాకు ఎప్పుడైనా కుదిరితే నైట్ వ్యూ చూపిస్తాను. కొంచెం దూరమే ఉంటుంది. లైట్స్ అన్నీ ఆన్ చేసి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మార్నింగ్ ఇక్కడ నిల్చున్న వెంటనే. ఇంకా దర్శన్ లేవలేదు, పడుకున్నాడు. దర్శన్ ఇప్పుడే లేపాను, ఎలాగో నైట్ లేట్ అయి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 8:30 అట్లా లేస్తాడనమాట. 9:30కి మా కుక్ కూడా వస్తారు కాబట్టి సరిపోతుంది మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసే లోపలంతా. అండ్ గుడ్ న్యూస్ ఏంటి తెలుసా గైస్, వాటర్ అస్సలు స్టాప్ అవ్వట్లేదు అనమాట. బోర్లో వాటర్ బాగా వచ్చాయని చెప్పాను కదా. సో మోటార్స్ అన్నీ కూడా 1 week టైం తీసుకొని ఫిక్స్ చేసినట్టున్నారు. సో నాకు ఈ అపార్ట్మెంట్లో బాగా నచ్చిండేది ఏంటంటే మేనేజ్మెంట్, బికాజ్ మెయింటెనెన్స్ అంతా ఎంత బాగా చూసుకుంటారో. సో ఏదైనా కింద ప్లాంట్స్ అవ్వచ్చు, నేను ఒక్కసారి కూడా అవి డ్రై అయిపోయిండే చూడలేదన్నమాట. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ఏదైనా. కాకపోతే గ్రూప్లో కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, మనం యాక్టివ్గా ఉన్నాం, అంతే డిఫరెన్స్ తప్పించి మిగతా అంతా ఇట్స్ పర్ఫెక్ట్. 1 weekలో అంతా సార్ట్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నిదానంగా కొంచెం టైం తీసుకొని ఫ్రెష్ అప్ అయినా కూడా ఏం పర్లేదు, హడావిడి ఏమి ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 month నుండి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్నానానికి వెళ్ళాలంటే నాకు కొంచెం చిరాకు. అట్లీస్ట్ ఒక 1/2 hour టైం తీసుకొని నేను కొంచెం హాట్ వాటర్, లెమన్ వాటర్ ఏదో ఒకటి తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళడం నాకు అలవాటు. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాను అనమాట నా మార్నింగ్ రొటీన్లో. ముందు కంటే ఇప్పుడు ఇంకా ప్లెజెంట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో అదే నేను మీకు చూపిస్తాను అనమాట. ఓన్లీ మార్నింగ్ రొటీన్ చూపిస్తానా లేదంటే ఇంకా కొంచెం మిగతావి కూడా ఈరోజు కొన్ని పనులు పెట్టుకున్నాను అనమాట, బేసిక్ హౌస్ హోల్డ్ థింగ్స్. సో అవి కూడా డెఫినెట్లీ ఐ విల్ షేర్ విత్ యూ. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకు ఇంట్లో ఏదైనా లీస్ట్ ఫేవరెట్ పార్ట్ ఉంది అంటే అది ఈ ప్లేస్ మాత్రమే. దీన్ని ఎంత నీట్గా పెట్టాలనుకున్నా ఇది నీట్గా ఉండదు. అండ్ ఇవి వెనకాల ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ ఇట్లా స్టిక్ చేసేది తీసుకొచ్చిన. ఆ స్టిక్ చేసేది తీసుకొస్తే అసలు 5 minutes కూడా ఆగలేదన్నమాట. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే స్క్రూది వస్తుంది ఒకటి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, వీలైతే ఇస్తాను. సో స్క్రూ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసినప్పటి నుండి కొంచెమైనా బెటర్. తర్వాత ఐడియా వచ్చింది, ఇప్పుడు అందరూ కిచెన్లోనే కింద ఇట్లా ర్యాక్ లాగా పెట్టి చేసుకుంటున్నారు కదా. మన కిచెన్ టూర్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. అదొకటే మిస్ అయింది. అది ఉండింటే ఇవన్నీ అక్కడ దోసేస్తుంది అన్ని వెనకాల ఏం కనపడకుండా. అండ్ ఈ ఎక్స్ట్రా బకెట్స్ అన్నీ కూడా ఇష్టం లేదు. కాకపోతే యుటెన్సిల్స్ అన్నీ ఎక్కడేస్తాం చెప్పండి. హౌస్ హెల్ప్ వాళ్ళు లోపల వాష్ చేయరనమాట సామాన్లు, బికాజ్ ఇక్కడ 6th floor కదా, ప్రెషర్ ఎక్కువ రాదు వాటర్ది. అందుకే ఇక్కడే పెట్టుకొని ఇక్కడే స్టూల్ పెట్టుకొని వాష్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ ప్లేస్ ఒకటే ఎంత క్లీన్ చేసినా, ఎంత నీట్గా పెట్టినా, ఎంత టైట్గా పెట్టినా ఇంతకంటే మ్యాక్సిమం ఇంకా పెట్టడానికి అవ్వదు. యాక్చువల్లీ వెనకలంతా ఎక్కడ చూసినా వాటర్ క్యాన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాటర్ తీసుకొస్తే ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది. వాటర్ 10 తర్వాత ఆగిపోతాయి. ఒకవేళ సామాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి 10 తర్వాత వాటర్ ఆగిపోతాయి. మనం పట్టి పెట్టింటాం, సరిపోకపోతే ఏం పరిస్థితి అని చెప్పేసి నేను క్యాన్ ఒకటి తీసుకొచ్చి పెట్టాను, 1-2. ఆ క్యాన్లో కూడా ఫిల్ చేసి పెడతాను. ఒక క్యాన్లో వచ్చేసి డ్రింకింగ్ వాటర్ పెడతాను, బికాస్ వాళ్ళకి తాగడానికి అంతా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకొక క్యాన్లో నార్మల్ వాటర్ యుటెన్సిల్స్కి లేదంటే వెజిటేబుల్ వాషింగ్కి అంతా. అండ్ ఈరోజు లాండ్రీ ఓన్లీ వైట్స్ అండి. దర్శన్ నిన్నటి నుండి చెప్తున్నాడు, నా ఈ వైట్స్ అన్నీ అయిపోయినాయి, వైట్స్ అని ఒకసారి అని చెప్పేసి. వైట్స్ అన్నీ నేను వీక్లీ ఒక్కసారి వేస్తాను అనమాట. అండ్ దానికి ఒకటి కాదు, ఒక 10 రకాల పౌడర్లు వాడతాను, ఎంత వైట్ రావాలంటే అంత వైట్. నేను నైట్ ఎంత లేట్ అయినా సామాన్లు మొత్తం సర్దేసే పడుకుండేదానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇదనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి సామాన్లు అన్నీ ఎంత ఉన్నాయో. నిన్న సర్దలేదు, అది ఎందుకో నా మైండ్కే స్ట్రైక్ అవ్వలేదు నిన్న నైట్. ఏం పని లేదు అన్నట్టు డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి బుక్ చదివేసి పడుకున్నాను అనమాట. సో ఒక్కరోజు లేజినెస్ లేదంటే ఒక్కరోజు ఏదైనా మర్చిపోయినా అది నెక్స్ట్ రోజు మీదకి ఇంపాక్ట్ చేస్తుంది అనేదానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇవన్నీ సర్దేయాలి. అండ్ దాంతోపాటు ఈరోజు మా హౌస్ హెల్ప్ కూడా చాలా తొందరగా వచ్చినారు, 6:30కి అట్లా వచ్చినారు. వాళ్ళు ఏదో బయటకు వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇవి నిన్న నైట్ సర్దాల్సిన సామాన్లు, ఇవి ఈ రోజు అనమాట. 2 వాళ్ళు వచ్చే లోపల సర్దేయాలి. దాంతోపాటు కొన్ని గ్లాస్ జార్స్ మొన్న రాయల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా,
మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా తక్కువే. సో దట్టు గ్లాస్వి నాకు కొంచెం ఎక్కువ ఇష్టం, ఎక్కువ అవే కాబట్టి వాడిది ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట. స్టోరేజ్ ఈ మిల్లెట్స్ అవన్నీ వేసుకోవడానికి నాకు ఎక్కడ ప్లేస్ లేక ప్యాకెట్స్కి క్లిప్ పెట్టి పెట్టేస్తున్నాను అనమాట. అవి నాకు నచ్చదు. సో ఒక 3 జార్స్ తెచ్చుకున్నా. జార్స్ ఎన్నున్నా మనకు బాగానే యూజ్ అవుతాయి కదా అందుకు. సో ఐ నీడ్ సమ్ ఎనర్జీ టు డూ దిస్. I think I'll prepare black coffee for today. రెడీ అయిపోయింది నా ఐస్డ్ కాఫీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాటర్, ఐస్ క్యూబ్స్, కాఫీ పౌడర్. మీకు ఎంత స్ట్రాంగ్ కావాలనుకుంటే అంత. నేనైతే 1.5 స్పూన్ అట్లా యూజ్ చేస్తాను. డేవిడ్ ఆఫ్ ది యూజ్ చేశాను. ఎస్ప్రెసో ఇది యాక్చువల్లీ చాలా బాగుంది. నేను 1 వీక్ నుండి వాడుతున్నాను. వెరీ స్మూత్ ఇట్ ఈస్. అండ్ నార్మల్ కాఫీలోకి వేసుకున్నా కూడా బాగుంది. అండ్ కాఫీ మిషన్ రివ్యూ చెప్పడం మర్చిపోయినాను. వెరీ వెరీ నైస్. ఇఫ్ యూ ఆర్ ప్రిఫరింగ్ డెఫినెట్లీ యూ కెన్ చూస్. ఎస్ప్రెసో వస్తుంది, లాటే వస్తుంది, క్యాపుచినో వస్తుంది. 3 ఉన్నాయన్నమాట అవైలబుల్లో. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే కాఫీ రెగ్యులర్ బేసిస్లో తాగుతారో, రోజుకు ఒక 2 సార్లు తాగే వాళ్ళు ఉంటారు, లేదంటే డైలీ తాగే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు చూసారా. సో అందరికి ఒకేసారి అయిపోవాలనుకుంటే యూ కెన్ చూస్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అంటే నేను ఒక్కదాన్నే ఎస్ప్రెసో మాత్రమే చేసుకుంటాను అనమాట. దాంట్లో దర్శన్ అయితే లాటే తాగడు, క్యాపుచినో కూడా తాగడు. దర్శన్కి నేను ఇక్కడ నార్మల్గా మిల్క్ బాయిల్ చేసి నార్మల్ కాఫీ ఎట్లా చేస్తాం అది చేస్తేనే ఇష్టం కాబట్టి దర్శన్కి ఏం నేను దాంట్లో చేసాను. సో నాకు మరీ అంత ఎక్కువ ఏమి యూజ్ అవ్వదు అనమాట. ఇప్పుడు కూడా ఇది చేసుకొని ఉండొచ్చు ఎస్ప్రెసో దాంట్లో. కాకపోతే నా దగ్గర కాఫీ పౌడర్ అయిపోయింది. దానికి సపరేట్ వస్తుంది కదా కాఫీ పౌడర్. సో అది ఖాళీ అయిపోయింది అనమాట. ఆర్డర్ చేశాను, ఇంకా అది ఇప్పుడే రాదు కాబట్టి ఐ మేడ్ దిస్. సమ్మర్లో కదా వేడి కాఫీ ఏం తాగుతామని చెప్పేసి ఐస్డ్ చేసుకున్నాను అంతే. చియర్స్. మార్నింగ్ ఒక 1/2 అవర్ ఇదే నా స్పాట్. ఇట్లనే కూర్చొని ఉంటాను. కాఫీ, ఫోన్ ఉంటుంది యూజువల్గా చేతిలో. కాఫీ కానీ లేదంటే వామ్ వాటర్ ఏదో ఒకటి. మొబైల్ అయితే పక్కా ఉండాల్సిందే. ఇప్పుడు మొబైల్ బదులు బుక్ వచ్చిందనమాట, అంతే డిఫరెన్స్. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పారు కదా అటామిక్ హ్యాబిట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అదే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు బుక్స్ గురించి జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను ఎప్పుడు అంత ఫ్రీక్వెంట్గా చదివింది లేదు. ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక బుక్ 4 ఇయర్స్కి కలిపి 1-2 బుక్కులు చదివింటాను. అది లైబ్రరీలో ఉండేటివి అవైలబుల్లో ఉంటే. అంతే తప్పించి నేను అంత గ్రావిటేట్ కానమాట బుక్స్ చదవాలి అని చెప్పేసి. ఈ మధ్య ఒక బుక్ ఫినిష్ చేసిన తర్వాత ఓకే మనం కూడా బుక్కులు కంప్లీట్ చేయగలంలే అని ఒక ధైర్యం వచ్చింది. అంతకు మించి ఇంకేం లేదు. సో మీరు చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను. కొన్ని పేజెస్ చదివాను. అంత ఫాస్ట్గా కూడా మనం చదవలేము, బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పేసి నేను నిదానంగా చదువుతూ ఉంటాను అనమాట. ఎక్కడైతే ఇంకా చాలు అనిపిస్తుందో ఆపేస్తాను, అక్కడితో బుక్ మార్క్ పెట్టేసుకుంటాను అంతే. సో ఇది చాలా బాగుందంట. నా అలాగే ఎవరైనా బిగినర్స్ ఉంటే యూ కెన్ ఆప్ట్ దిస్ వన్, అటామిక్ హ్యాబిట్స్. అండ్ ఇది కాసేపు ఇలాగే టైంపాస్ చేసేసిన తర్వాత ఐ విల్ గో క్లీన్ కిచెన్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ లేచినావు, మళ్ళీ నేను వచ్చింది చూసి పడుకున్నావు. నేను చూసినాను అక్కడ నుండి. టైం ఎంత తెలుసా? 9 అవుతా ఉంది. లే, అందుకే అంతే. 9 అంతేనా నీకు? నేను 7:30కి లేచినాను అంటే అక్క 7:30కి లేస్తారు, మీరు ఎంత లక్కీ అంటారు తెలుసా. 7:30 లక్కీ అంటే 9 అండి ఇక్కడ. గైస్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేదంటే 9 to 5 వర్క్ ఏది ఉన్నా కూడా డెఫినెట్ గా లేయాల్సిందే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంతా మేము లేచినాము. వర్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ లేస్తాము కదా. వర్క్ ఇంకా వర్క్ స్టార్ట్ అయితే నా నార్మల్ గానే లేసెస్ ఎంత 5:36 కి. ఎస్, అందుకే ఇప్పుడు అందుకే ఇప్పుడు పడుకుంటాను. పాటు వాకింగ్ వెళ్ళి వాకింగ్ వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ దగ్గరికి వెళ్ళి ఓకే యు ఆర్ గోయింగ్ అవుట్ సమ్వేర్ టుడే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి చెప్పినా కదా. ఓకే, బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. అమ్మ వస్తున్నారు కదా ఈరోజు. అమ్మ నేను కొంచెం గ్రోసరీ అవి తీసుకుండేది ఉన్నాయి, మేము తెచ్చేసుకుంటాము. ఓకే ఓకే, గెటప్ బ్రష్ చేస్తే కాఫీ చేసిస్తా.
రెడీ అవ్వాలా? లే, ఈరోజు ఏమన్నా వీకెండ్ అనుకున్నావా? వీక్ డే ఈరోజు. యూ షుడెంట్ బి లేజీ. అట్లే ఉంటదిలే. చి ఇంకా ఆవలించుకుంటా. లే, దర్శన్ ముందు నుండి కూడా లేచిన వెంటనే ఇట్లా బెడ్ సర్దుకుండేది అలవాటు ఉంది. సో అదే అలవాటే ఇక్కడ కంటిన్యూ చేసేస్తున్నాడు అనమాట. ఆ లోపల నేను ఇంకా ఫస్ట్ కాఫీ చేసేస్తున్నాను తనకి. నేను ఒక్కటి కాఫీ తాగితే సరిపోదు కదా. మార్నింగ్ దర్శన్ కాఫీ తాగితే ఉండే ఎనర్జీ వేరు. కాఫీ ఇవ్వలేదు అనుకోండి, ఆ రోజు అంతా ఇంకా అట్లే ఉంటుంది అనమాట. నిద్రముఖంలోనే ఉంటాడు, తూగుతూ ఉంటాడు. సో ఫస్టే కాఫీ ఇచ్చేసాం అనుకోండి, ఇంకా ఆ రోజు అంతా కొంచెం ఎనర్జీతో ఉంటాడనమాట. ఈ లోపల తన వర్క్ తను చూసుకుంటాడు, నా వర్క్ నేను ఇంకా యాజ్ యూజువల్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఇంకా ఈరోజు కొంచెం ఎందుకో ఎక్కువ ఉంది. సో బెడ్డింగ్స్ అన్నీ ఇక్కడ కంఫర్టర్స్ సర్దేస్తున్నాను. కంఫర్టర్స్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఓన్లీ ఇక్కడ ఒకటి ఉంటుంది, లేదంటే పక్కన స్టూడియో రూమ్లో పైన ఒక్కటే ఖాళీగా ఉంది. ఇంకెక్కడా ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసిన. అండ్ ఫిట్టెడ్ బెడ్షీట్స్ చూపిమన్నారు కదా, ఇది ఒకటి తీసుకున్నాను. జస్ట్ ప్లెయిన్ కలర్ది, రిఫ్లెక్షన్ ఎక్కువ పడుతుంది, సారీ. ఇదొకటి స్పేసెస్ బ్రాండ్, హోమ్ సెంటర్లో తీసుకున్నా, 3000 ఇది. అండ్ ఇంకొకటి దిస్ వన్, ఇది కూడా సేమ్ సాలిడ్, 3100 పడింది. సాలిడ్ కలర్స్, ప్లెయిన్ అంతే. యాక్చువల్గా అయితే నేను ప్రైస్ తర్వాత చూసుకొని ఎక్కువ అని ఫీల్ అయినాను. అండ్ హోమ్ సెంటర్ కాకుండా అమెజాన్ అని రికమెండ్ చేసినారనమాట 1 సబ్స్క్రైబర్స్. అమెజాన్లో ఫిట్టెడ్ బెడ్షీట్స్ బాగుంటాయి, 600 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి అని ఎవరో కామెంట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. నేను అమెజాన్లో అన్ని కొంటూ ఉంటాను. ఐ డోంట్ నో వై నేను ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఎప్పుడు చూడలేదు. మింత్రాలో చూసినాను కానీ నాకు ప్రాపర్గా రాలేదు కదా సైజు, అందుకని చెప్పేసి నేను ఇంకా ఆన్లైన్లో పెట్టడమే మానేసినాను. బట్ ఆఫ్లైన్లో తీసుకుంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ యార్. హోమ్ సెంటర్ వాళ్ళు అయితే ఒక్కసారి కూడా ఆఫర్ ఇయ్యరు. ఏదో అవసరం లేని దానికి మాత్రమే ఏదో 20% ఆఫర్ పెడతారు, బట్ దాంట్లో కూడా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. సో ఒకసారి అమెజాన్లో పెట్టి చూస్తాను నేను డెఫినెట్గా ఫిట్టెడ్ బెడ్షీట్స్. ఈ బెడ్రూమ్కి, గెస్ట్ బెడ్రూమ్కి అయితే నేను అసలు అమావాస్యకి పుణ్యానికి అట్లా వస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి, అంటే మంత్లో 1-2 సార్లు వస్తూ ఉంటా అంతే. ఎవరైనా వచ్చినప్పుడు బెడ్షీట్స్ మార్చేకి, మొత్తం ఒక రౌండ్ క్లీన్ చేసేకి వస్తూ ఉంటాను. అంతకుమించి అసలు ఈ బెడ్రూమ్కి నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టు ఉంటాను. అండ్ పెళ్లి టైంలో మాకు ఒక ఫోటో ఇచ్చినారనమాట గిఫ్ట్, అది క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఈ రూమ్లోనే పెట్టేసినాం మేము. ఎస్ గైస్, చూద్దాం, ఇంకా చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈరోజు మొత్తం హౌస్ హోల్డ్ థింగ్సే ఉన్నాయండి. లెట్స్ డూ ఇట్. వీడియోలో ఎలా కనిపిస్తున్నానో తెలియదు కానీ ఈ పాయింట్లో ఐఎమ్ వెరీ మచ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే బట్టలది యూజువల్గానే నాకు నచ్చదు, మీకు తెలుసు. సో ఈరోజే కరెక్ట్గా ఐరన్ బట్టలు కూడా వచ్చేసినాయి అనమాట. సో ఐరన్ బట్టలు బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటే నాకు అస్సలు నచ్చదు. కాబట్టి ఓకే, ఎలాగో పని చేస్తున్నాము, ఇంక ఇది కూడా సర్దేద్దాము అనుకుంటున్నాను. అప్పటికే టైం ఆల్మోస్ట్ 9:45, 10 అవుతా ఉంది దగ్గర. మా కుక్ కూడా వచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అని పిలిచే లోపు ఐరన్ బట్టలు వచ్చేసినాయి. సో ఐరన్ బట్టలు ఒకటే సర్దేద్దాము అనుకొని ఇంక ఇక్కడ కూర్చొని సర్దుతున్నాను. యాక్చువల్గా నా ఒకటే నేను సర్దుకుంటానండి. ఐరన్ బట్టలు ఏ వచ్చినా బట్టలు రిలేటెడ్ దర్శన్ సర్దుకుంటాడు, నావి నేను సర్దుకుంటాను. ఎందుకంటే నేను ఒక చోట పెట్టి తను ఇంకొక చోట వెతికి ఇవి ఎక్కడే ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, ఇదెందుకు ఇక్కడ ఉంది అని అడిగే కంటే ఎవరి బట్టలు వాళ్ళ క్లారిటీతో సర్దుకుంటే తీసుకోవడానికి అంతా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఈ వర్క్ మాత్రం ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఓన్లీ నేను సెగ్రిగేట్ చేసి బెడ్రూమ్లో పెట్టేస్తాను దర్శన్ అన్ని. సో తన కర్చీఫ్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా తను సర్దుకుంటూ ఉంటాడనమాట. టీ-షర్ట్స్ మాత్రం మిస్ప్లేస్ చేస్తూ ఉంటా దర్శన్ దాంట్లో. నాకు ఏదైనా నచ్చితే ఆ గ్యాప్లో తీసేసుకొని నా దాంట్లో పెట్టుకుంటూ ఉంటా.
మొత్తానికి బట్టలు అన్నీ సర్దడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత ఇంక ఎలాగో జార్స్ కొత్తవి తీసుకొని వచ్చాను కదా, బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు నేను ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్ని జార్స్లోకి వేసేసుకొని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇది నా ఒక్కదాని రొటీనే కాదు, ఎవరైనా టిపికల్ వైఫ్ మార్నింగ్ రొటీన్ ఇది. సో ఒక్కొక్కసారి ఎక్కువ పని ఉంటుంది, ఇంకొకసారి తక్కువ పని ఉంటుంది. అండ్ ఈ వర్క్తో పాటు ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి పనులన్నీ మేనేజ్ చేస్తున్నారో దే ఆర్ రియలీ గ్రేట్ అనిపిస్తుంది. బికాజ్ నేనేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, నాది ఏది ఉన్నా ఇంట్లోనే ఎడిటింగ్, బ్రాండ్ షూట్స్, అప్రూవల్స్ ఏమున్నా నేను ఇంట్లో కూర్చొని చేసుకొని కన్వీనియంట్గా చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్, అంటే ఇంటి వర్క్స్ కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ కిడ్స్ని చూసుకొని ఇల్లు చూసుకునే వాళ్ళు లిటరలీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ హౌ డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ సో మెనీ థింగ్స్. అండ్ అట్లా చేసే వాళ్ళకి హస్బెండ్స్ హెల్ప్ ఉంటే ఇంకా ప్లస్ అనమాట. దర్శన్ పాపం నాకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాడు. మధ్య మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటాడు అనమాట, ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి. దర్శన్ వస్తే మాటల్లో పడిపోయి 1 అవర్లో అవ్వాల్సిన పని 2 అవర్స్ పెడుతుంది. అందుకే నేను ఇంకా దర్శన్ వద్దు, దర్శన్ నువ్వు కూర్చొని నేను చేసుకుంటా అంటాను. లేదంటే హీ గివ్స్ 100% హెల్ప్ అనమాట. నేనే వద్దని చెప్తాను, మాట్లాడుతూ లేట్ చేస్తాను. 12 అయితే ఉంది, టైం 1 minute ఉంది అంతే. ఆఫ్టర్నూన్ వర్క్స్ నావి కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్, ఒక షార్ట్ వీడియో షూట్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసినాను. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. యూజువల్గా నాది పీరియడ్ టైం కాబట్టి ఇంత నిదానంగా ఉంది. లేదంటే ఇంకా ఒక 1 hour ముందు లేచి 1 hour ముందు లేచినా లేకపోయినా ఇప్పటికి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా అయిపోయేది. ఈ వర్క్స్ అన్ని ఆఫ్టర్నూన్ నుండి కూడా చూసుకుంటా ఉంటే మన దర్శన్ ఇప్పుడు వెళ్తున్నట్టున్నాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఓకే గైస్, కొన్ని సమ్మర్ ఎసెన్షియల్స్ కూడా చూపించేస్తాను. ఇవి అందరికి యూజ్ అవుతాయని చూపిస్తున్నాను అనమాట. ఈ బ్రాండ్స్ వేటి నుండి ఇది స్పాన్సర్డ్ అయితే కాదు, జస్ట్ ర్యాండమ్గా నేను సమ్మర్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేటి చూపిస్తున్నాను. మోస్ట్లీ అన్నీ కొంచెం సన్ స్క్రీన్లు అవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో సన్ స్క్రీన్లు నేను ఎక్కువ వాడుతూ ఉండేది, నేను దర్శన్ ఇద్దరం ఫేస్కి ఎక్కువ వాడుతూ ఉండేది ఆక్వాలాజికా డీటాన్ ప్లస్ డ్యూవీ సన్ స్క్రీన్ ఒకటి. వెరీ వెరీ గుడ్. నేను ఒక 3-4 కూడా పర్చేస్ చేసినాను. అండ్ దాంతోపాటు డర్మాకోది కూడా చాలా బాగుంటుంది. SPF 50 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్, ఈ రెండు కూడా ఫేస్కి చాలా చాలా బాగున్నాయి. అండ్ విష్ కేర్ వాళ్ళది కూడా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న, వాళ్ళు కొత్తగా లాంచ్ చేసింది, నాట్ స్పాన్సర్, జస్ట్ ట్రై చేయమని పంపించారనమాట. నచ్చితే ఐ కెన్ షేర్, నచ్చకపోతే లేదు. సో ఈ రెండు నేను వాడుతున్నవి. అండ్ విష్ కేర్ ఇంకా ట్రై చేస్తున్నాను, నచ్చితే నేను డెఫినెట్లీ చెప్తా. సో సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి వెళ్ళొద్దండి. అండ్ బాడీకి అయితే విష్ కేర్ సన్ స్క్రీన్ బాడీ లోషన్, సన్ స్క్రీన్ బాడీ లోషన్లో నాకు బాగా నచ్చింది ఇది కాబట్టి ఇది చూపిస్తున్నా. లేదు మీరు ఇంకా వేరేదేమైనా ట్రై చేస్తాను అనుకున్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ ట్రై. సో ఇదైతే లైట్ వెయిట్ అనిపించింది అంతే. మీరు ఇంకా ఏదైనా మంచి బ్రాండ్ సజెస్ట్ చేసేది ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఫేస్ మిస్ట్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ, ఈ మధ్య నేను మేకప్ ఎక్కువ వేయట్లేదు అనమాట, ఓన్లీ బ్లష్ ఒకటే వేసుకుంటాను. సో బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా, షాపింగ్కి కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఒక 2-3 hours ఉన్నాను అంటే డెఫినెట్లీ మిస్ట్ ఏదైనా స్ప్రే చేసుకుంటున్నాను అనమాట, ఫేస్ కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పేసి. కామా ఆయుర్వేద రోజ్ వాటర్. సో కొంతమంది ఇంట్లోనే రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటారు, అలా కూడా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అంత ఓపిక లేదు అనుకుంటే, మంచి ప్యూరెస్ట్ రోజ్ వాటర్ కావాలనుకుంటే గో ఫర్ దిస్ వన్. వెరీ వెరీ నైస్. ఇది బోత్ దర్శన్కి నాకు ఇద్దరికి ఫేవరెటే, చాలా ప్యూర్ అనిపిస్తుంది. అండ్ హెయిర్కి సీరం వచ్చేసి లోరియల్ది. యాక్చువల్గా ఇది అనంతపూర్లో ఉన్నప్పుడు బాగా వాడేదాన్ని, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాడాను. ఇది ఎప్పుడు వాడినా కూడా నా హెయిర్ ఒక రకంగా చాలా సాఫ్ట్గా అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఎలాగో రోజు యూజ్ చేయం కాబట్టి ఎక్కువ కూడా అయిపోదు, ఓన్లీ హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఒకటే యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ ప్రైస్ కూడా తక్కువే. దీని మీద MRP 650 అని ఉంది కానీ ఆల్వేస్ 50% ఆఫ్ కానీ లేదంటే 40% ఆఫ్లో వచ్చేస్తుంది. సో సమ్మర్లో హెయిర్ ఎక్కువ ఆయిలీ కాకుండా లైట్ వెయిట్ సీరం అనమాట ఇది మంచిగా. దెన్ వీ నీడ్ టు స్మెల్ ఫ్రెష్ గైస్. డియోడ్రెంట్స్ 2 ఉన్నాయి నా దగ్గర. కెమిస్ట్ అట్ ప్లే అండర్ ఆర్మ్ రోల్ అని, ఇది ఒక ఎసెన్షియల్. ఇది పక్కా నా బ్యాగ్లో ఒకటి, ట్రావెల్ బ్యాగ్లో ఒకటి, ఇంట్లో ఒకటి ఉంటుంది. అండ్ నేను నోటీస్ చేసింది ఏమంటే పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తగ్గుతుంది. ఇది విష్ కేర్ది యూజ్ చేస్తే, ఎక్కువ విష్ కేర్ చెప్తున్నాను అనుకోవద్దండి, ఈ మధ్య వాళ్ళు నాకు ప్రోడక్ట్స్ పంపిస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో లేదంటే దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై విష్ కేర్. అండ్ డవ్ది కూడా బాగుంటుంది అనమాట. సో ఇది జస్ట్ నార్మల్ డియోడ్రెంట్ స్ప్రే అంతే. సో టైం లేదు ఎక్కువ అనుకున్నప్పుడు స్ప్రే యూజ్ చేస్తా, లేదంటే ఒక్కొక్కసారి ఇది యూజ్ చేస్తా, ఇంకొకసారి వేరేది యూజ్ చేస్తా. నాకు నచ్చిండేటివి 2 మీకు సజెస్ట్ చేస్తున్నా. స్ప్రే ఫార్మాట్లో కావాలనుకుంటే గో విత్ దిస్ వన్, లేదు డియోడ్రెంట్ కొంచెం ఎక్కువసేపు స్మెల్ రావాలనుకుంటే కెమిస్ట్ అట్ ప్లే ఆర్ విష్ కేర్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఐ ప్యాచెస్ వస్తాయి కదా నైట్ టైమ్ లేదంటే ఆల్టర్నేట్ డేస్లో, ఇది డాటెన్కి వాటర్మిలన్ కూలింగ్ హైడ్రోజెల్ ఐ ప్యాచెస్. ఇవి దీంట్లో హైల్రానిక్, నయాసినమైడ్ 2 ఉంటుంది అనమాట. పింక్ కలర్లో ఉన్నాయి ఇవి.
యాక్చువల్గా అయితే ఇది నా సెకండ్ది. ఫస్ట్ది ఒకసారి ఆల్రెడీ తీసుకొని వాడేసినాను. నాకంటే ఎక్కువ దర్శనే వాడతాడు ఇవి. సో ఇట్లా వస్తాయి ఐ ప్యాచెస్. మనం మేకప్ వేసుకునే ముందర కానీ నైట్ పడుకునే ముందు కానీ అప్లై చేసుకుంటే కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నా లేదంటే కళ్ళ కింద ఎవరికైతే కొంచెం డీహైడ్రేటెడ్గా, నాకు ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఎంత ఎక్కువ వచ్చాయి చూడండి నైట్ అసలు కరెక్ట్ స్లీప్ లేక. సో అలా అనమాట. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఏ బ్లష్, దిస్ వన్. ఇది ప్యాక్ బ్లష్ అనమాట. చాలా చాలా బాగుంది. అంటే దీన్ని నేను ఎగ్జాక్ట్లీ రేర్ బ్యూటీ డ్యూప్ అని చెప్పాను, కానీ రేర్ బ్యూటీ అప్లై చేసినప్పుడు ఆ గ్లో ఏదైతే ఉంటుందో సో ఇది అప్లై చేసినప్పుడు అంతే గ్లో ఉంటుంది. అండ్ టర్కిష్ డిలైట్ అనే షేడ్లో తీసుకున్నాను అనమాట. వెరీ నైస్ ప్రోడక్ట్ గైస్. డైలీ బేసిస్లో వాడడానికి అఫోర్డబుల్ అండ్ మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఐబ్రోస్కి ముందు నేను పెన్సిల్ పెట్టి అంత తలనొప్పి అయ్యేది కదా, ఇప్పుడు నేనేం అప్లై చేయలేదు. నా ఐబ్రోస్ ఈ మధ్య టెక్నిక్ చేంజ్ చేయడం వల్ల కొంచెం బాగా బుషీగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, మేబిలిన్ టాటూ బ్రో. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే నచ్చింది. నేను డీప్ బ్రౌన్ షేడ్లో తీసుకున్నా. మీరు ఒక్కసారి దీన్ని అప్లై చేశారనుకోండి, వాటర్తో వాష్ చేసినా పోదు. యూ హ్యావ్ టు యూజ్ గుడ్ మేకప్ రిమూవర్ సంథింగ్ లైక్ దట్. సో ఎప్పుడైనా ఒకసారి అకేషనల్లీ నాకు ఇంకా బ్రౌస్ అలాగే ఫిక్స్ అయి ఉండాలి అంటే ఐ విల్ యూజ్ దిస్ వన్. అండ్ ఇంకేమున్నాయి బా, లిప్స్టిక్ ఉందండి. లిప్స్టిక్ ఈ మధ్య ఇదే ఎక్కువ వాడుతున్నాను, కీరో. చెప్పి చూసి మీకు బోర్ కొట్టింటుందేమో. ఈ లిప్స్టిక్ గురించి తెలిసింటే యూ కెన్ ఈజీలీ స్కిప్ దిస్. ఈ షేడ్ ఎస్పెషలీ న్యూడ్ మోకా. సో దిస్ ఇస్ వెరీ నైస్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఆల్సో. చాలా చాలా ప్రాపర్, నాకు బాగా సెట్ అయింది. అండ్ హెయిర్ ఇంకొంచెం చెప్పాలనుకుంటే, హెయిర్ నాకు అప్పుడప్పుడు కామెంట్స్ ఏమొస్తూ ఉంటాయంటే మేము స్ట్రైట్నింగ్ చేసుకుంటాము కానీ ఎక్కువసేపు ఉండట్లేదు అని చెప్పేసి. సో ఇట్ డిపెండ్స్ అనమాట, హెయిర్ టెక్స్చర్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు హెయిర్ మాస్క్ లాంటిది ఏదైనా అప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారి 2 సార్లు అన్నా మీరు ఇది ట్రై చేయొచ్చు. మంచి అఫోర్డబుల్గానే ఉంటుంది, బీ బ్లెండ్ ఇది. సో సలూన్కి వెళ్ళే ఓపిక లేదు అనుకుంటే ఇంట్లో ట్రై చేయండి. లేదంటే సలూన్కి వెళ్ళైనా ఒక్కొక్కసారైనా హెయిర్ స్పా చేయించుకుంటూ ఉండండి. సో దట్ మీ హెయిర్ టెక్స్చర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి సాఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక రికమెండేషన్ ఏంటి అంటే, దిస్ ఇస్ హెయిర్ స్ట్రైట్నర్. సో ఎవరైనా హెయిర్ స్ట్రైట్నర్ చూస్తున్నారు అంటే యూ కెన్ గో విత్ దిస్ వన్. దీంట్లో ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది, టెంపరేచర్ సెట్టింగ్స్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ నాకు దీంట్లో బాగా నచ్చిండేది ఏంటంటే ఇది ఇచ్చారు బ్యాండ్. అవసరం లేకపోతే దీన్ని నీట్గా కట్టి పెట్టేయచ్చు అండ్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఐకానిక్ ప్రొఫెషనల్ హెయిర్ స్ట్రైట్నర్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫిలిప్సే యూజ్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ 7 to 8 years నుండి నేను హెయిర్ ప్రోడక్ట్స్, ఐ మీన్ స్ట్రైట్నర్స్, కర్లర్స్ ఏమన్నా వస్తే నేను ఫిలిప్స్ వాడాను. ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తాను బికాస్ సలూన్స్లో ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. దిస్ ఈస్ వెరీ నైస్. అండ్ నేను స్ట్రైట్నింగ్ చేసుకుంటే నేను నెక్స్ట్ హెయిర్ వాష్ చేసే వరకు నా హెయిర్ ఇలాగే స్ట్రైట్గానే ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నీట్గా ఉంది. లేదంటే దిస్ ఈస్ వెరీ నైస్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువే బట్ టోటలీ వర్త్ ఇట్. మీరు ఇదైనా తీసుకోవచ్చు, ఫిలిప్స్ అయినా తీసుకోవచ్చు. ఐ థింక్ నేను అన్నీ కవర్ చేసినాను అనే అనుకుంటున్నాను. పర్ఫ్యూమ్ అయితే డెఫినెట్లీ గో ఫర్ దిస్ వన్, పోలీస్ పర్ఫ్యూమ్. ఇది కూడా కొంచెం కాస్ట్లీనే బట్ నేను తీసుకొని ఎన్ని రోజులైందో మీరే చూసారు కదా. రోజు వాడుతున్నా, జస్ట్ 2 spray 3 sprays ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇది అంత లాంగ్ లాస్టింగ్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ అండ్ ఇవి నా సమ్మర్ మస్ట్ హ్యావ్ ఎసెన్షియల్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్తో పాటు కొంచెం మోటివేషన్ లేదంటే కొంచెం ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి క్యాజువల్ రొటీన్స్ మీరు చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ వుడ్ లవ్ టు డూ దట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.